నమస్తే. మా పేరు ఎస్ సురేంద్ర నాయుడు. వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులు. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు అనువంశంగానే సంప్రాప్తమైనది. ఈరోజు విషయానికి వస్తే చాలామంది మహిళల్లో పురుషుల్లో కూడా థైరాయిడ్ అనే మహమ్మారి వ్యాధితో చాలామంది బాధపడుతున్నారండి. ఈ థైరాయిడ్ ఒక్కసారి వచ్చిందా జీవితాంతరం కూడా మందులు వాడుకోండి, తగ్గుతుంది, కంట్రోల్ వస్తుంది, వెళ్ళిపోతుందని కూడా డాక్టర్లు చెప్తూ మరి చాలా కాలం నుంచి అనేక రకాలైనటువంటి రసాయన మాత్రలు వాడి వీళ్ళకు ఈ థైరాయిడ్తో పాటు అనేక సమస్యలు కూడా ఎదుర్కొనే వాళ్ళం మనం చూస్తూనే ఉన్నాం. ఏ మందు అయినా కూడా 41 రోజు నుంచి 3-4 మండలాలు వాడితే అంతలోనే వ్యాధి అనేది నివృత్తి జరగాల. దీర్ఘకాలికంగా మందులకు బానిస కాకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అటువంటి సంస్కృతి కాదు మనది. మన పూర్వీకులు అలాంటి జీవనాన్ని మనకు అందజేయలా. మరి ఆధునిక పద్ధతి అని ఫ్యాషన్ అని చెప్పి ఈరోజు రకరకాల వ్యాధులతో బాధపడే వాళ్ళు ఆస్తిలు బిడ్డల సంసారం గురించి చెప్పుకునే వాళ్ళు కాదు, ఇన్ని రోగాలు ఉండేది చెప్పుకునే పరిస్థితికి మనం దిగజారిపోయినామంటే మనం వాడుతున్నటువంటి ఆహారంలో అనే మార్పులు, నిద్ర లేకుండా మానసికంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలతో ఈ వ్యాధులు కూడా మనకు ప్రాప్తిస్తున్నాయని ఒకసారి గుర్తుపెట్టుకొని మీకు నేను తెలియజేస్తున్నటువంటి మొక్క సండ్ర చెట్టు. ఇక్కడ చూడండి, చిన్న ఆకులతో సండ్ర చెట్టు. ఈ యొక్క మొదటి భాగంలో వెళ్ళి కత్తి తీసుకొని వెళ్ళి లోపల ఉన్నటువంటి శావ అంటే ఎరుపు రంగులో మారేటువంటి కొయ్యలో ఉన్నటువంటి ఆ చెక్కను కొట్టుకొని వచ్చి ఒక కుండలో వేసి దాని నిండా వేసిన తర్వాత చుట్టూ కింద రంధ్రం పెట్టి దాని కింద ఒక చెమ్ము ఉంచి మట్టితో కప్పి సీలు వేసి పైనంతా కూడా మనకు ఈ కట్టెలు కానీ అదేవిధంగా పిడకలు కానీ వేసి అగ్గి పెడితే లోపలికి స్రవించి ఆయిల్ తయారవుతుందండి. ఈ ఆయిల్ గొంతు కింద ఇలా మర్దన చేస్తూ వచ్చారంటే ఖచ్చితంగా 100% ఈ థైరాయిడ్ అనేది గ్రంథి చిన్నదయ్యి మామూలు స్థితికి వచ్చి ఈ థైరాయిడ్ కూడా వెళ్ళిపోతుంది. మరి మన ప్రకృతిలో అనేక మూలికలు కూడా ఉన్నాయండి. ఒక థైరాయిడ్కి ఒకే సమస్య అనేది కాదు. వారి వారి సమస్యను బట్టి వారి యొక్క శరీర గుణాన్ని అనుసరించి కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. కాంచినార గుగ్గిళ్ళు అని మీకు షాపుల్లో కూడా దొరుకుతాయి. శాస్త్రీయంగా తయారు చేసుకుంటామంటే కొన్ని గ్రంథాల ఆధారాలతో కూడా మీరు తయారు చేసుకోవచ్చును. మరొకటి కొన్ని రకాల భస్మాలుతో తయారు చేసి చూర్ణాలు తయారు చేయడం జరిగింది. వీటిని అన్నిటినీ కూడా చక్కగా మీరు పొంది ప్రతిరోజు కూడా సేవిస్తూ వచ్చారంటే మీకు ఉన్నటువంటి థైరాయిడ్కి బాయ్ చెప్పచ్చు. ఈ సమస్య ఎదుర్కొనేటువంటి వాళ్ళు కొంతమందికి సంతానానికి ఇబ్బంది అవుతుంది, కొంతమంది లావుగా అయిపోతూ ఉంటారు, నీరసంగా ఉంటారు, సుస్తు, మరి ఏ పని చేసుకోవాలన్నా వాళ్ళకు అవకతవకలతో ఉండేదానివల్ల జీవితాన్ని వెలబోయడమే కష్టం అయిపోతుంది. కాబట్టి జీవితాంతరం మాత్రలు వాడుకునే బదులు వీటిని నేను చెప్పిన విధంగా వాడుకోవచ్చును. దీంతో పాటు మీరు ముఖ్యంగా మీకు అందుబాటులో ఉంటే మోదగ చెక్క బాగా కొట్టుకొని మోదగ పైన ఉన్నటువంటి బెరడుని తీసుకొని వచ్చి లేదు ఆకులు తీసుకొని వచ్చి కషాయంగా వండి ఆ కషాయాన్ని ప్రతిరోజు కూడా సేవిస్తూ వచ్చారంటే ఖచ్చితంగా ఈ థైరాయిడ్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. మా పూర్వీకులు మాకు నేర్పించినటువంటివి కొండ ప్రాంతాలలో అడవులు తిరిగి కొన్ని మూలికలను సేకరించి శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి
వాటితో కొన్ని రకాల గోళీలు తయారు చేయడం జరిగింది, చూర్ణాలు తయారు చేయడం జరిగింది, భస్మాలు తయారు చేయడం జరిగింది. 100% మీకు ఇటువంటి సమస్య నుంచి విముక్తి పొందాలనుకున్న వారికి స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క థైరాయిడ్ ఒక రిపోర్ట్ కానీ, లేదు నేరుగా వచ్చి కలవాలనుకుంటే స్క్రోల్ అవుతున్న అడ్రస్కి నేరుగా కూడా వచ్చి మమ్మల్ని కలవచ్చును. మీ సమస్య అతి త్వరగా విముక్తి పొందే మార్గాన్ని కూడా మేము సూచిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.